మన టిల్లు ఏం చేస్తున్నాడని గమనిస్తే 2-3 రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదేంటంటే సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి బ్రేక్ పడింది అనేసి. అల్పాహార పథకాన్ని ఆరంభ శూరత్వం చేసిందే మీ అయ్యా. ఎందుకంటే మీరు అబద్దాలకు అంబాసిడర్లుగా మారి అడ్డగోలుగా మాట్లాడడం నేర్చారు. మీ 9.5 సంవత్సరాల పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల విద్యను గాని వాళ్ళ ఆకలిని గాని ఏనాడు కూడా పట్టించుకోలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ కు 3 రోజుల ముందు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి మొక్కుబడిగా వేళ్లపైన లెక్క పెట్టేటటువంటి స్కూళ్లలో ప్రవేశపెట్టి ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఎటువంటి మార్గదర్శకాలు లేకుండా నయా పైసా ఖర్చు చేయకుండా ఒకే ఒక లక్ష్యం ఎలక్షన్ లో లబ్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాన్ని ఆరంభ శూరత్వం చేసింది మీ దండుపాలెం బ్యాచ్. అంతేకాకుండా తెలంగాణ ఏర్పడి మీ ప్రభుత్వం ఏర్పాటయ్యేనాటికి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య 24,85,000 మంది. అంతేగాక మీ ప్రభుత్వం దిగిపోయేసరికి 18,06,000కు పడిపోవడం జరిగింది. ఈ 6,79,000 మంది విద్యార్థుల జీవితాలు ఏమైనాయని ట్వీట్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. అంతేగాక భారతదేశంలో ఈ విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం 34వ స్థానానికి పడిపోయిందంటే కారణం మీ దండుపాలెం బ్యాచ్ కాదా? ఈ 9.5 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసం పైన నువ్వు ట్వీట్ చేస్తే బాగుంటది. అదే విధంగా మీ దండుపాలెం బ్యాచ్ పైన ట్వీట్ చేస్తే బాగుంటదని మన టిల్లుకు నేను కోరుకుంటున్నాను.